ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనం నుండి 25 వచనాల వరకు ధ్యానించుకుందాం. తూరియుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధానము పడవలెనని వేడుకొనిరి. ఎందుకనగా రాజు యొక్క దేశమును నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేసెను. జనులు ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారో పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అనేకసార్లు మనం ప్రార్థన చేస్తూ మన ప్రార్థనకు జవాబు రాలేదు అని మనం కలవరపడుతూ ఉంటాం. ఇంత ప్రార్థన చేసిన మన ద్రోహులకు ఏం అవ్వకపోవడం ఏంటి? మనకి హింసిస్తున్న వారికి ప్రభు శిక్షించకపోవడం ఏమిటి అని మనము భావిస్తూ ఉంటాం. ఒకవైపు వారు పేరు కలిగి ప్రఖ్యాతి కలిగి గొప్ప హోదా కలిగి ప్రజల చేత కొనియాడబడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్న భక్తులు చాలాసార్లు మిలిమిలలాడుతూ, ప్రభువా ఏమిటి ఇది? మమ్మను చంపువారు, మమ్మను బాధించువారు దినదినానికి వారు అత్యున్నత శిఖరానికి వెళ్ళిపోతున్నారు. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుడైన మిమ్మును సేవించే మేము వారి మధ్య సామాన్యమైన స్థితిలో ఎంతో పిరికితనముతో బలహీనతతో భయముతో జీవిస్తున్నామని అనుకునే గడియలు లేకపోలేదు. చాలామంది క్రైస్తులు ఇటువంటి పరిస్థితులలో వారు ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ తూరు సీదోను అని 2 ప్రాంతంలో ఉన్నవారు అక్కడ సమకూడుతున్నారు. ఆ తూరు ప్రాంతానికి సంబంధించిన వారికి తూరియులు అని, సీదోను ప్రాంతానికి సంబంధించిన వారికి సీదోనియులని, వారు ఆ 2 జనాంగము విపరీతమైన కోపముతో వారు ఏక మనసుతో రాజు దగ్గరికి మరి విచారణ చేయడానికి వారు వస్తున్నారు. ఎందుకు అంటే వారందరూ వారి యొక్క మరి జంతువుల కొరకు గ్రాసము వారికి దొరకకుండా వారికి కొంచెం మరి ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడింది. కైసరియా ప్రాంతంలో వారి మధ్య జరుగుతున్నటువంటి వివాదములు బట్టి హేరోదు రాజు దగ్గరికి మరి ఆ దేశ ప్రజలు మరి ఆ ప్రాంత ప్రజలు వచ్చి విచారణ చేయాలని ఒక బ్లాస్తు అనేటటువంటి ఒక వ్యక్తిని తమ పక్షాన చేసుకొని ఆ నాయకుడిని పట్టుకొని వారు ఎట్టి పరిస్థితుల్లో సమాధానపడి మరి వీరి ప్రాంతం నుంచి వారి జంతువులకు కావలసినటువంటి ఆ గడ్డిని వారు సమకూర్చుకోవాలి, వారి మధ్య ఎలాంటి విభేదాభిప్రాయం ఉండకూడదు అని వారు హేరోదు రాజు దగ్గరికి వచ్చి వారు ఆ విషయాన్ని మరి విచారణ చేసి మాట్లాడాలని వారు బయలుదేరి వస్తూ ఉన్నారు. వారు వచ్చారు. ఈ కైసరియా ప్రాంతంలో సీదోనియులు అలాగే ఈ యొక్క మరి తూరియులు వారు వచ్చి ఆ సమాజం అంతా కూడా, ఈ ప్రజలందరూ కూడాను మరి రాజైన హేరోదు దగ్గర మాట్లాడుతున్నప్పుడు రాజైనటువంటి
మరి వ్యక్తి మరి వారికి పై విచారణకర్త అయినటువంటి బ్లాస్తును మరి తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చి వారు మాట్లాడడం ప్రారంభము చేస్తూ ఉన్నారు. రాజుగారు సింహాసనం మీద కూర్చొని వీరి సమస్య పరిష్కారం చేయడానికని వారి మరి ఒక దినాన్ని నియమించాడు. ఈ బ్లౌజ్తో అనేటటువంటి ఆ విచారణకర్త, తూరియులు, సీదోనియులు వీరందరూ కూడాను కైసరియలో హేరోదు రాజుగారి యొక్క మరి ప్రాంగణంలో చేరి ఒక నియమించబడినటువంటి పలానా రోజు అన్నప్పుడు ఆ రోజు వారందరూ సమకూడారు. రాజవస్త్రములు ధరించుకున్నటువంటి హేరోదు న్యాయపీఠం మీద కూర్చొని, తన సింహాసనం మీద కూర్చొని ఉపన్యాసము చేస్తూ ఉన్నాడు. పలానా రోజు మీటింగ్ పెట్టి ఈ ఇరు వర్గుల వారికి, ఈ తూరు, సీదోను, కైసరియా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మధ్య సమాధాన స్థితి కలిగించాలని చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు రాజు ఆయన సింహాసనాసీనుడై వారందరికీ న్యాయ విచారణకర్తగా ఆయన సింహాసనం మీద కూర్చొని మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కొన్నిసార్లు దేవుడు శిక్షించేటప్పుడు కూడాను కొంతమంది నాయకులు వారే దేవుడు అనే భావన వారికి వచ్చినప్పుడే వారు అది వినాశకాలానికి సూచన. హేరోదు రాజు మరి అక్కడ ఉపన్యాసం చేస్తున్నప్పుడు అక్కడ సమకూడిన ప్రజలు ఏమనుకున్నారంటే, ఇది మా రాజుగారి యొక్క స్వరము కాదు, ఇది ఖచ్చితంగా మానవ స్వరము కానే కాదు, దైవస్వరము, దైవస్వరము, దైవస్వరం అని భయంకరంగా కేకలు వేస్తూ ఆయనకి ఒక విధంగా జే పలుకుతున్నారు. ఈయన రాజవస్త్రముతో మిలమిల మెరుస్తూ ప్రకాశవంతంగా అక్కడ కనబడుతూ వారి ఎదుట ఆయన ఉపన్యాసం చేస్తున్నప్పుడు అంతమంది మా రాజు దేవుడు, మా రాజు దేవుడు అని చెప్పి ఒక ఉత్సాహంగా కేకలు వేస్తూ ఆయన గురించి పొగుడుతున్నప్పుడు, ఎప్పుడైనా సరే దేవుడు ఒక కార్యం చేసినప్పుడు నిజంగా దేవుని పక్షంగా జరుగుతున్న పని అయితే ఏ సేవకుడైనా, ఏ గొప్ప నాయకుడైనా దేవునినే వారు మహిమపరుస్తారు. కానీ హేరోదు దేవుని కంటే తనే దేవుడుగా, దేవుని మహిమపరచకుండా తనే మహిమ పొందడానికి అర్హుడుగా భావించాడు. అతడు దేవుని మహిమ పరచనందున ఒక విధంగా తన స్వరము మారింది, తన రూపురేఖలు మార్పు వచ్చింది. అంటే తను ఏమనాలి? ఇది నాది కాదు, ఇది దేవునిది, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడన్న భావన తనలో రావాలి. అలా రాలేదు. ఆయనకి పొగుడుతున్నప్పుడు నేను ఇంత గొప్పవాడినా, ఇంత మహిమగల వ్యక్తినా, నాలో ఇంత అద్భుతమైన అనుభూతి ఉందా అని తనను తాను అతిశయించాడు. దేవుని మహిమపరచాల్సింది పోయి ఆ మహిమ తనదేగా భావించాడు. వెంటనే ప్రభుదూత అతనికి వచ్చి మొత్తింది. ఏ సింహాసనం మీద కూర్చున్నాడో ఆ సింహాసనం మీద తనే దేవుడు, తనే చాలా గొప్పవాడని ఈరోజు చాలామంది దైవ సేవకులు కూడాను వాక్యము బోధించినప్పుడు ప్రజలు గనుక అయ్యో అయ్యా మీరు దేవుడయ్యా, దేవుడు మీతో మాట్లాడాడయ్యా, మీరే దేవుడయ్యా, దేవుడిలాగా మాట్లాడుతున్నారయ్యా అంటే ఏ సేవకుడు కూడా దానికి మనము అర్హులమని అనకూడదు. మనం ఏమనాలి? అది దైవస్వరము. క్రైస్తలో దేవుడే ఈ అద్భుతమైన మాటలు పలికించాడని దేవునికి మహిమపరచాలి. ఆ మహిమ మనం అందుకోవడానికి కాదు. హేరోదు ఆ దినమున ఆయన ఏం చేశాడంటే తనదే ఆ మహిమ, తనదే ఆ ఘనత అని అతిశయించే ఆ హృదయం కలిగి అతిశయిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రభుదూత వచ్చి తనను మొత్తింది. వెంటనే ఆయన పురుగుపడి ఆయన చాలా దారుణంగా అక్కడికక్కడ ఆయన చనిపోయాడు. ప్రభును మహిమపరచకుండా తన మహిమను వెతికే ఏ ఒక్కరైనా సరే పురుగులు పడి చచ్చిపోతారనేది హేరోదు రాజు జీవితం ద్వారా ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఎలాంటి గొప్పవాడైనా ప్రజల మెప్పుకు గురి అయిపోయి అవును తన యొక్క గొప్పవాడని
నాకు మించినోడు ఎవడు లేడు అనే భావన ఎవరిలో వచ్చినా దేవుడు వారికి మొత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము దేవుని మహిమపరచాలి, మనం కాదు. ఈ స్థితి మనది కాదు, ఈ హోదా మనది కాదు, ఈ భాగ్యము మనది కాదు, ఈరోజు మాట్లాడే మాటలు మనవి కాదు. దేవుడు మనలో ఉండి మన ద్వారా తన ప్రజలతో మాట్లాడాలని, తన మహిమను కనుపరచాలని ఆశిస్తున్నాడు. అది మనం మహిమపరచాలి, దేవునికి ఘనపరచాలి. హేరోదు రాజు అలా చేయనందున చాలా దారుణంగా ఆయన ఒక పురుగు తనను కరిచి లేక దారుణంగా ప్రభుదూత మొత్తినప్పుడు ఆయన వెంటనే చనిపోయాడు. పురుగులు పడి చచ్చిపోయాడు. అవును, చాలామంది వచ్చిన వ్యాధికి, వచ్చిన బాధలకు పురుగులు పడి చచ్చిపోతున్నారు. కారణం ఏమిటి అంటే దేవుడు మొత్తినప్పుడు మనం అతిశయించడానికి వీల్లేదు. నేను చేశాను, నేను చేస్తాను, నేనే ఇది అనే భావన ఎవరిలో వచ్చినా పురుగులు పడి చచ్చిపోతారు. దేవుని వాక్యం ఆ దినాల్లో అందరి గుండెల్లో భయము కలిగింది. ఎందుకంటే యెరూషలేములో పేతురును హతమార్చాలనుకున్నవాడు కైసరులో వచ్చి భయంకరంగా చచ్చిపోయాడు. యాకోబును చంపిన హేరోదు ఇప్పుడు దేవుని చేతిలో చచ్చిపోయాడు. పేతురును చంపాలనుకుంటే పేతురును దేవుడు విడిపించాడు. హేరోదును మొత్తాడు. హేరోదు పురుగుపడి చచ్చిపోయాడు. అయితే విన్నటువంటి దేవుని ప్రజలు ఇంకా దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచి విపరీతంగా దేవుని యొక్క వాక్యము కైసరియా ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. కనుక బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అనే మరో పేరు కలిగిన యోహానును వెంట పెట్టుకొని మరలా వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఎందుకంటే యెరూషలేములో హేరోదు భయంకరంగా అనేక మందికి చంపడానికి ఆయన యత్నిస్తున్న సంగతి తెలిసి చుట్టూ చెదిరిపోయి ఉంటుంది. అయితే క్లౌదియు యొక్క అండర్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. కాకపోతే దేవుడు మరి సౌలును బర్నబాను ఎంతో అద్భుతంగా దీవించి వాక్య పరిచయలో వారికి బహుబలంగా వాడుకుంటున్నాడు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, మార్కు అని చెప్పి మరి మరో పేరు కలిగిన యోహాను అంటే జాన్ మార్క్, ఆయన కూడా వారితో పాటు తిరిగి మరి యెరూషలేములో పరిచర్యలో వారికి సహకరిస్తూ వారి మధ్య అనేక విషయాలు నేర్చుకుంటూ ఆయన కూడా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి దేవుని పరిచర్య చేస్తున్న దేవుని బిడ్డలైన మనము ఏకాగ్రతతో ప్రార్థన చేస్తూ దేవుని కోసం కనిపెట్టినప్పుడు తారుమారు చేయగలిగే శక్తి మన దేవునికి ఉంది అనేది ఈ వాక్య భాగం ద్వారా మనము గ్రహించాలి. ఏ హేరోదు వచ్చే దేవుని యొక్క అపోస్తులకు చంపి దేవుని సేవకులకు చంపాలని కంకణాలు కట్టుకున్నాడు, పురుగులు పడి చచ్చిపోయాడు. ఈరోజు దేవుని సేవకులు విరుద్ధంగా ఎవరు వెళ్ళకూడదు, దేవుని పరిచర్యను ఆర్పాలని కంకణాలు కట్టుకున్నవాడు ఏ విధంగా వాడు హతమార్చబడతాడో, ఏ రీతిగా ఆయన చచ్చిపోతాడో మనం చెప్పలేము. కనుక మనం ప్రార్థిద్దాం. మన మహిమగల దేవుడు పరమందు ఉన్నాడు, ఆయన మనకు సంరక్షించువాడై ఉన్నాడు. రండి తలనొంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మాతో మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ఎప్పుడు దేని గురించి భయపడక మీపైన సంపూర్ణ నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ధైర్యంగా బ్రతకడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అద్భుతమైన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, రండి, మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు దయచేయండి. ప్రభువా, ఎవరైతే మాకు విరుద్ధంగా ఉన్నారో వారి కొరకు మేము ప్రార్థించడమే మీరు మాకు నేర్పించిన ప్రభు అద్భుతమైనటువంటి అనుభూతి. మా విరుద్ధంగా ఉన్నవారు మార్పు పొందితే రక్షించబడతారు, మార్పు పొందకపోతే వారు భయంకరమైనటువంటి మరణానికి అప్పగించబడతారు. మా ప్రభువా, అయితే మేము ప్రేమను వెత్తి ప్రభువా మీ యొక్క సత్య సువార్త ప్రకటిస్తూ మీ మహిమ కొరకు త్యాగపూరితమైన జీవితం కలిగి ఉండే భాగ్యం అనుగ్రహించుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.